అంటే అంటే పురాణది ఇప్పుడు ఒక గోల్డ్ లాంటిది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇలా ఫస్ట్ డే కాబట్టి నేనేదో కొంచెం మంచిగా చేయాలని ఇదొక గుడ్ థాట్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే నా ఎవ్రీ వీడియోలలో ఫ్యూచర్లో ఏమేమి వీడియోస్ వస్తాయి అవన్నీ అలా గుడ్ థాట్ అయితే ఫస్ట్ చెప్తా. దాని తర్వాత టాప్ 3 నుంచి 10 న్యూస్ వరకు షేర్ చేస్తా. ఇంకా అలాగే నాకేమైనా థాట్స్ ఉంటే నేను నేర్చుకునే స్కూల్లో కానీ చెప్పేటి అవన్నీ నేను షేర్ చేసుకుంటా ఫ్రమ్ టుడే. ఇంకా నేను ఇదంతా చేసేది ఒక గోల్ పెట్టుకొని చెప్తున్నా. ఎలా అంటే 365 వీడియోస్ చేయాలి టుడే. ఇవాళ స్టార్టింగ్ వీడియో నా ఫస్ట్ వీడియో. ఇలాగే నేను టోటల్ 365 వీడియో చేసినాక నా ఇంప్రూవ్మెంట్ ఏంటిదో నాకు అది అర్థమవుతుంది. మళ్ళీ ఈ కమ్యూనికేషన్ స్కిల్ అది ఎంత ఇంపార్టెంటో నాకు ఇవాళ నుంచే కొంచెం అర్థం కావాలి. ఇక కొంచెం నేర్చుకోవాలి, దాని గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలని ఇవాళ నుంచి చదువుతాను. అయితే ఈ కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటిదో ఇవన్నీ కొంచెం చెప్పేస్తాను. కమ్యూనికేషన్ స్కిల్ ఇది మా స్కూల్లో నాకు నేర్పించింది పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అని ఒక లెక్చర్ ఉంటుంది. అలా మాకు ఇవన్నీ చెప్పారు. అయితే కమ్యూనికేషన్ స్కిల్ వల్ల మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి అవి చెప్తాను. ఎలా అంటే మనం ఫ్యూచర్లో ఏమన్నా జాబ్ చేయాలనుకుంటే మనం అలా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఒకటి ఇదని అంటే దాని గురించి వివరంగా చెప్పాలి కదా. అలాంటి టైంలలో మన కమ్యూనికేషన్ స్కిల్, మన ఐ కాంటాక్ట్ రైట్ ఉంటుంది. మళ్ళీ మనం ఎలా మాట్లాడతామో, ఎలా వాయిస్ ఉంటుందో అదంతా క్లియర్గా ఉంటుంది. దానివల్ల వాళ్ళకి అర్థమవుతుంది మనం ఎంత కమ్యూనికేషన్ స్కిల్ ఉందో, దాన్ని బట్టి ఎంతకంత జాబ్ మనకు దొరుకుతుంది. ఇంకా ఈ ప్రెసెంట్ టైంలలో హోల్ వరల్డ్లో కమ్యూనికేషన్ స్కిల్ ఒక ఇంపార్టెంట్ లాంటిది. ఎందుకంటే మా స్కూల్లో అంటే ఎంతవరకు మాకు చెప్పలేము, మాకు అవన్నీ ఏం తెలియదు. కానీ మా స్కూల్లో కమ్యూనికేషన్ స్కిల్ గురించి మా పర్ఫార్మింగ్ ఆర్ట్స్ మ్యామ్ ఇంకా సర్స్ వాళ్ళందరూ మాకు డీటెయిల్గా నేర్పించారు. కానీ అవి మేము చాలా తీసుడే లేట్ అయింది. మాకు 1 year నుంచి ఇవన్నీ చెప్తున్నారు, కానీ మేము ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు ఒక వీడియో కూడా చేయాలి. కానీ ఇవాళ చేస్తున్నాను నా ఫ్యూచర్ కోసం. నా ఫ్యూచర్లో ఒక్కటి నేర్చుకుంటా పోతాను ఇప్పటి నుంచి. అలా అంటే కుకింగ్, పెయింటింగ్స్, ఇంకేమన్నా నా పర్సనలే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఏం నేర్చుకునేది ఉన్నా ఇవాళ నుంచి చాలా చేద్దాం అనుకుంటాను. అది కూడా నా ఫ్యూచర్ గురించి. ఇది నేను చేస్తాను, మీరు ఎంతోమంది ఏమన్నా అనుకోండి, కానీ ఇది నా గురించి. మళ్ళీ నాకు ఒక ఫ్యూచర్ గురించి నేను ఇది చేస్తున్నాను. మళ్ళా ఇదేం వ్యూస్ కోసమో ఇంకా వేరే దానికోసమో కాదు, నా పర్సనల్ ఇది ఒక స్టోరేజ్ లాగా. నేను ఎంత గ్యాలరీలో స్టోరేజ్ చేసుకున్నా కూడా ఏముండదు. అదొక వీడియోస్ పెడతానుకో నాకు అక్కడ ఉంటుంది, నేను వీడియోస్ పెడుతున్నాను ఇవాళ మర్చిపోయాను అంటే ఇప్పుడు చేయకపోతే అంటే అక్కడ వేరే ఉంటుంది కదా, వీడియోస్ పెట్టకపోతే ఎలా అని. అలా నాకు ఏమన్నా ఒకటి ఇట్లా ఉంటుంది కదా చెయ్యాలి అని, ఒక వీడియోస్ పెట్టేవాళ్ళు నాకు ఉంటుందని నేను అనుకున్నాను. అందుకే ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నా. అయితే ఫస్ట్ నా గుడ్ థాట్ ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్లలో నేను ఫస్ట్ కూడా చెప్పాను, ఒక వీడియో చేశాను. దానిలో చెప్పానంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే పాత ఇప్పుడు ఒక గోల్డ్ లాంటి. ఎలా అంటే బిట్ కాయిన్. ఫస్ట్లో బిట్ కాయిన్ ఫస్ట్ చార్జ్ చేసినప్పుడు దాని ప్రైస్ 1-2 రూపీస్ అంటే చాలా తక్కువ ఉండే. దాని బిట్ కాయిన్ ప్రైస్ చాలా తక్కువ ఉండే. కానీ ఎవరైతే అది కొన్నారో ఇప్పుడు ఎవరి కార్డు ఉందో అవైలబుల్గా వాళ్ళకి తెలిసి ఆ వాల్యూ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు అది లక్షల కోట్ల ఇంకెంతో రేట్లో ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ పురాణది ఎంత ఓల్డ్ ఉందో అది ఇప్పుడు ఎంత గోల్డ్లా అయిందో, ఎంత స్ట్రాంగ్ ఉందో ఇప్పుడు మన ఫ్యూచర్. ఇంకా టాప్ 3 న్యూస్ ఇలా ఇన్ మాధురి ట్రబుల్ బ్రేవ్స్ at lad were temple and Dagra associate. Second news, Delhi High Court lets Dr. Reddy make export weight loss drug. Third news is Mohali drug cartels Zyzer case convicted sentenced to 12 years in jail. 2 accused declared proclaimed offense. థ్యాంక్ యూ ఈ వీడియో అంతా చూసినందుకు. మళ్ళీ అలాగే నేను ఈ వీడియో ఎలా చేయాలనుకుంటున్నాను ఆ కాన్సెప్ట్లు అయితే అయితలేదు, కానీ నేను ఎంతో ట్రై చేస్తున్నాను. రోజు ఎంతో అంత వీడియోస్ పెడతా. ఆ 365 వీడియోస్కి నాకు ఎంత ఇంప్రూవ్మెంట్ వస్తుందో ఆ వీడియో వరకు చేయాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ.